అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నటి దినం పెద్ద చెప్పల్లో సాయినాథ శర్మ అనే వ్యక్తి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని నాటకాలు ఆడి వైసీపీ రిపోర్టర్గా పనిచేస్తా. ఆ వైసీపీ రిపోర్టర్ ఎవరంటే ఇక్కడ ఉండి స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ప్రజల దగ్గరేమో నేను మాజీ రాష్ట్ర కార్యదర్శిగా నేను ఉన్నానని చెప్పుకుంటే నటన చేస్తా. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సపోర్టర్గా పనిచేస్తా. నిన్నటి దినం తెలుగుదేశం కార్యకర్తలు మామూలుగా అందరు ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఎవరు ఆయన నమ్మలే. పెద్ద చెప్పల్లో ఆయన దగ్గర నా దగ్గరే ఉన్నారని ముందు డబ్బుకు కొడతా కార్యకర్తలందరినీ నటన చేస్తున్నాడు. ఈరోజు అతన్ని నమ్మకుండా మేము తెలుగుదేశం వ్యక్తులని వాళ్ళ సపోర్టర్లకు మేము అందరూ వచ్చి వాళ్ళు సరఫరా మామూలుగా ఉన్నారు. అయితే నిన్నటి దినం వీళ్ళందరూ పోతారనే ఉద్దేశంతో రవీంద్రనాథ్ రెడ్డి ఇతని క్లాస్ తీసుకున్నట్టుంది. తీసుకున్నాక ఇతను నటన వేసినాడు. ఏది తెలుగుదేశం కార్యకర్తను కిడ్నాప్ చేయడం, భాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేసి తన ఇంటికాడ పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ను ఎమ్మెల్యే ఎంపీ కారెంట్ ఫోన్లు చేయించుకొని వీళ్ళందరినీ సపోర్ట్గా ఒక కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేసిన వ్యక్తి మేము తెలుగుదేశం కార్యకర్తగా ఉండుకొని మా కిడ్నాప్ చేసిన వ్యక్తి కోసం మేము పోమా, మేము మా మనిషిని ఎక్కడ పెట్టారని అడిగి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తే వాళ్ళు చెప్పకుండా మేము కిడ్నాప్ చేసిన వ్యక్తి కోసం మేము పోరాడితే ఈ సాయినాథ శర్మ పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకొని అతనికి సపోర్టర్గా వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాడు. అయితే మా మనిషిని ఇంటి తీసుకోవాలి కాబట్టి మేము పోయినా అతని ఇంటికి తీసుకొచ్చినాక రద్దు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ అతనికి ఒత్తాస పలికితే ఎక్కడా లేని వ్యక్తి నరసింహారెడ్డి ఆయన అసలుకి తెలియదు. ఆయన పైన ఎమ్మెల్యే ఎందుకు నటన ఎట్లా తిరిగి కేసుల్లో ఇరికించుకోవాలా, నువ్వు ఇతని వారంటీగా వాడుకుంటారా అంతే కోటి కాదు. ఇతని సాయినాథ్ శర్మ ఇతని నటనతో ఆ ఎమ్మెల్యే ఈ నాట్యం చేస్తా ఇతన్ని 307 సెక్షన్ కింద పుత్తా నరసింహారెడ్డి గారిని ఆయన కుమారులను చైతన్యరెడ్డిని పుత్తా కృష్ణ కిషోర్ రెడ్డిని లక్ష్మీరెడ్డిని వీళ్ళందరినీ ఇరికించి కేసులో ఇతను పైన వాళ్ళు ఎట్లా చెప్తే ఎమ్మెల్యే ఇతను నాటన మరి ఇవన్నీ చేస్తా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు అతనికి సేఫ్టీగా ఎస్కార్ట్గా ఏ పని మీద మీరు సేఫ్టీగా విన్నారు, అతనికి ఏ విధంగా విన్నారు, ఏ విధంగా రద్దు జరుగుతుంటే వాళ్ళ ఇంటికి అడిగారు మీరు. మేమేమన్నా మీ ఇంటికి కొట్టమని వచ్చిందేమా, ఓటు ఏమన్నా జరిగింది, నువ్వు కిడ్నాప్ చేసుకొని నీ పోలీస్ డిపార్ట్మెంట్ కనసైన్లలో తోడుకొని పోతుంటే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఏం చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు పెద్ద తండ్రి లాంటిదని మేము అనుకున్నాం. మీరు ఒత్తాస పలికి డిఎస్పీ గారు కానీ సిఐ గారిని మీరు ఫోన్లు చేయించుకొని ఏమనంటే అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడు లేదంటే ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు మాకు తప్పాలని. మరి అట్లాంటి వ్యక్తి ఇంకా తెలుగుదేశం వ్యక్తి అని ఎట్లా చెప్పుకుంటున్నారు, వైసీపీకి అని పెట్టుకోండి, ఇంకా అట్లా పెట్టుకుంటే పోతుంది కదా. అట్లా పెట్టుకోకుండా మీకు ఇక్కడ మీకు ఎంక్వైరీ కోఆర్డినేటర్గా పెట్టుకొని మీకు ఎంక్వైరీ చేయాలా, చెప్పాలా, ఇక్కడ నటన చేయాలా. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజల దగ్గరికి ఓట్లాడుకునే మార్గం చూడాలి. కానీ కిడ్నాప్ కేసు పెట్టి కేసులో ఎవరిని ఇరికేయాలనుకుంటారు, మా చేత అవుతుంది. ఈరోజు డిపార్ట్మెంటు ఒకరోజు కాదు మా చేత కూడా అవుతుంది. డిపార్ట్మెంట్కి దయించి చెప్తున్నాను, ఇప్పుడైనా గౌరవనీయులైన డిపార్ట్మెంట్ కానీ ఎస్ఐ గారిని సిఐ గారికి కానీ మీరు ఉన్నత స్థానంలో మేము రాలేము ఆ స్థానానికి. మేము మాట్లాడడానికి లేదు. మా జన్మలో ఈ తరానికి అయితే మీరు రాలేము, మళ్ళీ వచ్చే జన్మలో చూద్దాం. అంతవరకు మాకు అర్హత లేదు. అయినా మీరు మాకు పెద్దలుగా ఉన్నారు. మీరు ఎవరికి సమన్యాయంగా ఏది న్యాయం గెలుగుతుంది ఎక్కడ లేదు తెలియాలి. అది తెలియకుండా మీరు ఇష్టం వచ్చేట్టు సెక్షన్లు వేసుకొని లేని వ్యక్తులను పుట్టుకొని మీరేం ఎస్ఐ గారు లేరా, స్పాట్లో లేరా, ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, పోటీ డిపార్ట్మెంట్ ఉంది. 307 నరసింహారెడ్డి మీద ఎంక్వైరీ లేకుండా ఎట్లా మీరు చేస్తున్నారు అంటే మీ డిపార్ట్మెంట్ ఉండిపోని కూడా మీరు ఆమె స్పాట్లో ఉన్నారు. స్పాట్లో ఉండేటప్పుడు జరుగుతుంది, అది కనపరాలేదా మీకు ఏమన్నా? మీరు ఎట్లా ఎమ్మెల్యే చెప్తే అట్లా రాసిందే చట్టం, ఆయన చేసిందే చట్టం. ఇది పద్ధతి కాదు. ఇప్పటికి కూడా మేము ఎస్పీ గారు కూడా ఇచ్చాం లెటరు. దయించి తెలుగుదేశం ప్రభుత్వం అని కాదు, ఈరోజు మీకు డిపార్ట్మెంట్కి ఎవరు లేదు సమన్యాయంగా చేయమని కోరుకుంటున్నాం. కనీసం 40% మాకు ఇవ్వాలి, 60% వాళ్ళు చేసుకోండి, 40% న్యాయమన్నా చేయాలి కదా. అది చేయకుండా మీరేమో ఈ రిపోర్టర్లు ఇప్పుడు పల్లె వెలుగుని రిపోర్టర్ని పెట్టుకున్నాడు అతన్ని శ్రీ శివకృష్ణారెడ్డి. అతని పల్లె వెలుగు పేపరే లేదు, అతని రిపోర్టర్ అంట. అతను కూడా సస్పెండ్ చేసి అతని మీద కేసు రాయాలి కదా. రిపోర్టర్ అతనికి ఏమన్నా ఉందా, ఒక పల్లె వెలుగు ఏమన్నా వస్తుందా పేపర్ ఏమన్నా?
నువ్వు చేసి అన్నాలే ఆ వెలు పల్లె పేపరే లేదు. మరి ఇట్లా రిపోర్టర్లు ఉన్నారని అతను రాసిందే వాళ్ళు చెప్పిందే ఈ నటన చేస్తా, ఇతనేమో మళ్ళీ నేను తెలుగుదేశం అనుకుంటాడా పోయి ఎమ్మెల్యే గారు పరామర్శించడం, ఇవన్నీ నటనలో మీ బట్టబయలు మీరే చూసారు. నిమిషంలో పోయి ఎమ్మెల్యే పోవడమంట. ఎమ్మెల్యేకి ఏం పనింది అమ్మడి అతను తెలుగుదేశం కూడా అయితే ఏం పనింది ఎమ్మెల్యేకి? మీ నటన ఇంకా ఎన్నాళ్ళ మంది మా కమలాపురం ప్రజలు అంత ఓడ్చుకునే వాళ్ళు కాదు. మీ నటన అంతంతా మూస్తుంది. తొందరలో ఎలక్షన్లు వచ్చాయి. మీ చాప్టర్ల క్లోజ్. దయించి ఉన్నతాధికారులు మేము మనవి, మీరు పెద్ద బుద్ధితో గౌరవంగా మేము చెప్పుకుంటున్నాం, మీరు సమన్వయం చేయండి.